హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ MTM తెలుగు బ్లాగ్స్. నేను మా కాశీ యాత్రలో భాగంగా కాశీలోని అన్ని ప్రదేశాలు దర్శించుకొని ప్రయాగరాజ్కి వెళ్ళాను. అక్కడ దర్శించుకోవాల్సిన ప్రదేశాలన్నీ దర్శించుకొని ఇప్పుడు శ్రీరామ జన్మభూమి అయోధ్యకు వెళ్తున్నాను. వారణాసి మరియు ప్రయాగరాజ్కి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మేము కాశీ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ఒక వెహికల్ని మాట్లాడుకున్నాము. కాశీలో కానీ ప్రయాగరాజ్లో కానీ అయోధ్యలో కానీ ఎక్కడైనా కానీ కొంచెం దగ్గర ఉన్న ప్లేస్లో అయితే నడిచి వెళ్ళిపోయాము. కొంచెం 4-5 కిలోమీటర్స్ అలా ఉందంటే కనుక బ్యాటరీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాం అనమాట. ఇంకా డిస్టెన్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లకి అయితే కనుక మేము ఆల్రెడీ మాట్లాడుకున్న వెహికల్ ఉంది కాబట్టి ఆ వెహికల్లోనే వెళ్ళాం. జై శ్రీరామ్. అయోధ్యలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. అయోధ్యలోకి ఎంటర్ అయిన తర్వాత మన వెహికల్స్ని లోపల దాకా వెళ్లకుండా బయటే ఆపేస్తారు. ఇక్కడి నుంచి మనం ఆటోస్ మాట్లాడుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఆటో వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి 300 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ లోపల చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మన వెహికల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది చాలా పెద్ద ఆర్చ్ అనమాట. చాలా బాగుంటుంది. మధ్యలో సూర్య భగవానుడు ఉంటారు. ఆ వెనకాల కనిపించే స్తంభాలని సూర్య స్తంభాలు అంటారండి. నైట్ టైము పసుపు రంగులో లైట్లు వెలుగుతాయి అన్నమాట అవి. ఈ ఆర్చ్ దాటి లోపలికి వచ్చాక మనకి రోడ్డుకి 2 వైపులా 3D పెయింటింగ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఈ 3D పెయింటింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే ముందుగా మనకి కనిపించేది లతా మంగేష్కర్ చౌక్ అండి. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం 2022లో ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఈ భారీ వీణ 40 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తులో ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ చౌక్ ఒకవైపు సరయూ ఘాట్, మరోవైపు రామ మందిరానికి వెళ్లే దారిని కలుపుతుందండి. ఈ భారీ వీణను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా సెల్ఫీ పాయింట్ గా మారిపోయింది. ఈ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఉన్న భారీ వీణను చూసుకొని నెక్స్ట్ మేము సరయూ నదికి అయితే వచ్చాము. ఈ అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి ముందు మనం సరయూ నదిలో స్నానం చేయాలి. అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి వారి గుడి ఉందండి, హనుమాన్ గర్హి అంటారు. ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మనం రాముల వారిని దర్శించుకోవాలి. ఈ సరయూ నదికి అయోధ్య కథనంలో ప్రాముఖ్యత కలిగి ఉందండి. ఎందుకంటే ఈ నది శ్రీరాముడి పుట్టుక, వనవాసం మరియు తిరిగి రావడానికి నిశ్శబ్ద సాక్షిగా ఉందండి. గుప్తార్ ఘాట్ అనే ప్రాంతంలో శ్రీరాములు వారు సరయూ నదిలోకి ప్రవేశించి తన అవతారాన్ని ముగించారట. ఈ సరయూ నదిలో స్నానం ఆచరిస్తే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని అక్కడ వారు చెప్తున్నారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఈ నదిలో స్నానం చేసిన వ్యక్తికి అన్ని తీర్థాల దర్శనం ఫలితం లభిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. ఈ సరయూ నది హిమాలయాల్లోని మానస్ సరోవర్ దగ్గర ప్రారంభమయ్యి బీహార్లోని రావల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. మీకు వీలైతే ఈ నదిలో స్నానం చేయండి. కుదరకపోతే కనుక ఈ నీటిని తల మీద చల్లుకోండి. చాలా పవిత్రమైన నది ఈ సరయూ నది. అయోధ్యలో స్టే చేయడానికి రూమ్స్, హోమ్ స్టేస్ అలాగే ధర్మశాలలు ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి 800 రూపీస్, 1000, 1500 అలా ఉన్నాయన్నమాట. అయోధ్య రైల్వే స్టేషన్ దగ్గర లేదా లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఉంటాయన్నమాట ఇవి. గుడికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో బిర్లా మందిర్ అని ఉంటుంది. అందులో కూడా ధర్మశాల ఉంటుంది. అక్కడ రూమ్స్ తీసుకుంటే మనకి చాలా దగ్గర అనమాట. కానీ ఇక్కడ రూమ్స్ ఒక్కో రోజు దొరుకుతాయి, లేకపోతే లేదు. ధర్మశాల అంటే రూమ్ మనకి ఫ్రీగా ఇవ్వరండి, అక్కడ కూడా మనం అమౌంట్ పే చేయాలి. ఈ ధర్మశాలలో మనకి రూమ్ దొరకకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర లేదా రోడ్డు మార్గంలో చాలా రూమ్స్ ఉంటాయి. అక్కడ మనం రూమ్స్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మనం నడిచి గుడికి వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా కానీ మనం చూస్ చేసుకున్న రూమ్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేసుకోండి. మేమైతే వారణాసి నుంచి ప్రయాగరాజ్కు వెళ్ళాము. అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకొని ఇప్పుడు శ్రీరామ జన్మభూమి అయోధ్యకు వచ్చాం అనమాట. దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ వారణాసికి వెళ్ళిపోతాము. మాకు రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారణాసిలో మనం ఉండడానికి చాలా ఆశ్రమాలు, హోటల్స్ ఉన్నాయి. ఉండడానికి, భోజనం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారణాసి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక రోజు ఇలా అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఉదయాన్నే అయోధ్యకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రికి వారణాసి వెళ్ళిపోవచ్చు. సరయూ నదిలో స్నానం చేసిన తర్వాత మనం ముందుగా దర్శించుకోవాల్సిన మందిరం ఈ హనుమాన్ గర్హి. అయోధ్యలో రామ మందిరం నిర్మించక ముందు ఈ హనుమాన్ గర్హియే ప్రధాన ఆలయం. రామ జన్మభూమి వివాదంలో ఉన్నప్పుడు అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకునేవాళ్ళు.
శ్రీరాముడు లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకు వచ్చారు. హనుమంతుల వారు కూడా అయోధ్యకి వచ్చారు. అప్పుడు శ్రీరాముడు ఈ హనుమంతుల వారు ఉండడానికి ఈ ప్రదేశాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఈ హనుమంతుల వారు ఇక్కడే ఉండేవారు. ఇది హనుమంతుల వారు నివాసం కాబట్టి హనుమాన్ గర్ అని, ఆ తర్వాత ఈ పేరుని హనుమాన్ గర్హి అని పిలుస్తున్నారు. హనుమంతుని బాలరూపాన్ని హనుమాన్ గర్హి ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయం అయోధ్య నగరం మధ్యలో నిర్మించారు. హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్ణం అని విశ్వాసం. ఇక్కడ ఆలయంలోని హనుమంతుడిని అన్ని రకాల కష్టాలు బాధలను తొలగించే దేవుడిగా భావిస్తారు. హనుమాన్ గర్హి ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే ఆ భక్తుడి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయంలోనే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే పక్కనే భవానీ దుర్గా మాతా మందిరం ఉంది, ఆ తల్లిని కూడా దర్శించుకోండి. ఆ పక్కనే నరసింహస్వామి మందిరం, ఆ స్వామివారి పక్కనే సంకటమోచన హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. ఇద్దరిని ఒకే చోట దర్శించుకోవచ్చు. ఈ హనుమాన్ గర్హిలోని ఆంజనేయ స్వామి అయోధ్య క్షేత్రపాలకుడు అండి, తప్పకుండా దర్శించుకోండి. హనుమాన్ గర్హి ఆలయం నుంచి బయటికి రాగానే మనకి ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తున్నది రాజద్వార్ మందిర్ అండి. ఈ మందిరాన్ని సంవత్సరంలో 2 రోజులు మాత్రమే తెరుస్తారంట. హనుమాన్ గర్హి ఆలయం నుంచి నేరుగా వెళ్తే దశరథ మహల్ వస్తుంది. శ్రీరాముని తండ్రి గారైన దశరథ మహారాజు నిజమైన రాజభవనం ఉన్న ప్రదేశం ఇది. ఈ దశరథ మహల్ ఒక అద్భుతమైన రాజభవనం. దీనిని బడా ఆస్థాన్ లేదా బడి జగహ్ అని కూడా పిలుస్తారండి. శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు నివసించిన ఈ మహల్ని దశరథ మహల్ అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది దశరథ మహారాజు కాలం నాటిది కాదు. ఈ మహల్లో కాలక్రమేణా పాడవడం వలన ఇదే ప్రదేశంలో కొత్తగా మరో మహల్ని నిర్మించారు. శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి తిరిగిన ప్రదేశం ఇది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ లోపలంతా ఖాళీ ప్లేస్ ఉండి మరొక ఎంట్రన్స్ ఉందండి. లోపలికి వెళ్ళాక ఈ మహల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఈ ఆలయంలో రాముల వారు తన తల్లిదండ్రులు సోదరులతో దర్శనమిస్తారు, దర్శించుకోండి. ఈ దశరథ మహల్ని దర్శించుకున్న తర్వాత మనం చూడవలసిన ప్రదేశం కనక్ భవన్ అన్నమాట. ఈ దశరథ మహల్ పక్కన రోడ్లోంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి కనక్ భవన్ వస్తుంది. అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ సైన్ బోర్డు ఉంటుంది కనక్ భవన్కి దారి అని. ఈ రోడ్లో మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే కనక్ భవన్ అన్నమాట. ఈ కనక్ భవన్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. ఇదే కనక్ భవన్. కనక్ భవన్ అంటే బంగారు భవనం అని అర్థం. ఈ కనక్ భవన్ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. లోపల చూడండి ఎంతో విశాలంగా చాలా అందంగా ఉంది ఈ భవనం. సీతారాముల వివాహం తర్వాత కైకేయి ఈ కనక్ భవనాన్ని కానుకగా ఇచ్చారంటండి. అందుకని ఈ భవనాన్ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. ఈ భవనంలోనే సీతారాములు నివసించేవారంట. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఆ కాలం నాటి భవనం కాదు, మరలా నిర్మించారంట. ఈ భవనంలో సీతారాముల మందిరం ఉన్నది, దర్శించుకోండి.
ఈ కనకభవన్ లోపలే ఒక చిన్న మందిరం లాగా ఉంటుంది. అవి సీతామాత పాదాలండి, దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీమద్ వాల్మీకి రామాయణ భవన్ అండి. ఈ వాల్మీకి భవన్ లోపల చూడండి, ఎంతో విశాలంగా చాలా బాగుంది. ఈ భవనంలోని గోడలపై వాల్మీకి రామాయణాన్ని రచించారంటండి. ఈ భవనంలో మహర్షి వాల్మీకితో పాటు లవకుశుల విగ్రహాలు చూడొచ్చు. అలాగే వారి వెనకాల చిన్న చిన్న అక్షరాలతో రామాయణం రాసింది చూడండి. ఈ వాల్మీకి భవన్కి ఆపోజిట్లోనే శ్రీ స్వామి మణిరామదాస్ మందిర్ ఉంది. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రామాలయం అండి. బయట బోర్డు ఏం లేదు. ఈ ఆలయం లోపల సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆలయంలోనే ఒక పెద్ద గంట ఉందండి. అలాగే పక్కనే అయోధ్య రామ మందిరం నమూనా కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది బడే హనుమాన్ మందిర్ అండి. ఈ ఆలయం ఎంట్రన్స్లో చూడండి, పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం నుంచున్నట్లుగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎలా ఉందో లోపలికి వెళ్ళాక చూపిస్తాను, పదండి. ఈ ఆలయం లోపలికి వెళ్ళాక ఎడం చేతి వైపు తిరగగానే మహాదేవుడి విగ్రహం ఉంటుంది. చూడండి, మహాదేవుడిని దర్శించుకోండి. అలాగే ఆ మహాదేవుని విగ్రహం పక్కనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లు ఉన్న కృష్ణయ్య విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఆ కృష్ణయ్యని కూడా దర్శించుకోండి. అలాగే ఆ పక్కన నాగేంద్ర స్వామి పడగలతో ఉన్న ఒక శివలింగం ఉందండి. ఆ శివయ్యని కూడా దర్శించుకోండి. అలాగే ప్రధాన ఆలయం వైపుకి వెళ్తే లోపల సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోండి. ఈ బడే హనుమాన్ ఆలయం పక్కనే రామ్ దర్బార్ ఉంటుందండి. లోపలికి వెళ్దాం రండి. శ్రీరాములు వారు లంక నుంచి తిరిగి వచ్చాక రాజ్య పరిపాలన చేసిన రాజ్ దర్బార్ ఇది. ఇప్పుడు చూస్తున్న భవనం కాదు, ఈ ప్రదేశంలో రాజ్య పరిపాలన చేశారు. లోపల రాముల వారి ఆలయం ఉంటుంది. ఆ స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతా రసోయి. సీతా రసోయి పేరుతో ముఖ్యమైన ప్రదేశాలు రెండు ఉన్నాయి. ఒకటి చారిత్రక దేవాలయం మరియు రెండవది ఇటీవల రామ మందిర ప్రాంగణంలో ప్రారంభించిన కొత్త వంటగది. ఇది రామ జన్మభూమికి వాయువు భాగంలో ఉన్న ఒక పురాతన దేవాలయం అండి. ఇది రాజభవనపు వంటగది కాదు, ఒక ఆలయం. ఈ ఆలయంలోని ఒక మూలలో వంటగది యొక్క నమూనా ఉంది. అందులో కొన్ని పాత్రలు మరియు చపాతీ పీట, రోలర్ ఉంచబడ్డాయి. ఇక్కడ సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సతీమణుల విగ్రహాలు ఉన్నాయి. దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్కి పైడి. సరయూ నదికి వరదలు వచ్చి అక్కడ ఉన్న ఘాట్స్ మొత్తం బాగా పాడైపోయేవంట, ఒక్కొక్కసారి కొట్టుకుపోయేవంట. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ రామ్కి పైడిని నిర్మించారంటండి. సరయూ నది లోపల నీటిని ఈ రామ్కి పైడి నుంచి వ్యవసాయ అవసరాలకి మోటార్ల ద్వారా పంప్ చేస్తారంట. సరయూ నదిలో స్నానం చేయాలనుకున్న వారు ఈ రామ్కి పైడిలో కూడా స్నానం చేయొచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్నది సరయూ నదికి అవతల వైపు ఉన్న నాగేశ్వరనాథ్ ఆలయం. ఈ ఆలయం అయోధ్యలోని పురాతన ఆలయం అండి. ఈ ఆలయాన్ని శ్రీరాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని చెప్తారు. పురాణాల ప్రకారం ఒకరోజు శ్రీరాముడి కుమారుడు కుశుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన బాహుపురి నదిలో పడిపోయిందంటండి. ఎంత వెతికినా కనిపించలేదట. తర్వాత ఒక నాగకన్య ద్వారా ఆ బాహుపురిని దక్కించుకున్నాడంటండి. ఆ నాగకన్యతో కుశుడు ప్రేమలో పడి ఆమెనే వివాహం చేసుకుంటాడు. ఆ నాగకన్య మహాదేవుని భక్తురాలండి. తన కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట. నాగేశ్వరనాథ్ ఆలయంలోని శివలింగం దర్శించుకోండి. ఈ నాగేశ్వరనాథ్ ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాలారాం, గోరారాం అనే ఆలయాలు వస్తాయండి. ఈ 2 ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. బాబర్ రామ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు శ్యామానంద సరస్వతి ఆలయంలోని విగ్రహాలను రక్షించి సరయూ నదిలో వదిలేశారంటండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నరసింహరావు మోగే అనే పండితుడికి సరయూ నది ఒడ్డున తపస్సు చేసుకుంటుంటే లక్ష్మణ్ ఘాట్ వద్ద ఈ విగ్రహాలు లభించాయంటండి. ఆ విగ్రహాలు తెచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారంట. కాలారాం, గోరారాంని దర్శించుకోండి. మేము ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకు వచ్చేటప్పటికి సాయంత్రం 4 గంటలైంది. అందుకని మేము ముందు బాలరాముని దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మిగతా ప్లేసెస్ని చూడడానికి టైం సరిపోతుందో లేదో అని. అందువల్ల ముందు అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో అన్నీ దర్శించుకొని ఆఖరిగా ఆ రామ్లల్లా దర్శనానికి వెళ్తున్నాము. బాలరాముని దర్శించుకోవడానికి మనం క్యూ లైన్లో కొంచెం దూరం లోపలికి నడవాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ వాళ్ళ కోసం వీల్ చైర్ సౌకర్యం కూడా ఉంది. వీల్ చైర్కి టికెట్ తీసుకుంటే గుడికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు. బాలరాముడిని దర్శించుకోవడానికి దర్శనం టైమింగ్స్ వచ్చి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ 3 రకాల హారతులు అయితే ఉంటాయండి. ఒకటి మంగళహారతి ఉదయం 4 గంటలకు, అలాగే శృంగార హారతి ఉదయం 6 గంటలకు, అలాగే శయన హారతి రాత్రి 10 గంటలకు ఉంటుంది. మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మనల్ని రామ మందిరం దగ్గరికి పంపించరండి. ఇలాగ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అలాగే మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఈ రాముల వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఓన్లీ డబ్బులు కానీ ఏటీఎం కార్డు కానీ ఉండాలి జోబులో. ఇంకా ఏ విధమైన వస్తువులు ఉన్నా, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నా కానీ మనల్ని లోపలికి అలౌ చేయరు. లగేజ్ మొత్తం ఇక్కడ లాకర్స్ ఉంటాయండి. ఆ లాకర్స్లో పెట్టేయాలి. అలాగే మొబైల్ ఫోన్స్ పెట్టుకుంటాక కూడా లాకర్స్ ఉన్నాయి. సో మన మొబైల్స్ అన్నీ ఆ లాకర్ దగ్గర ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే తిరిగి తీసుకున్నప్పుడు మన ఫోన్ని అన్లాక్ చేసి చూపించమంటున్నారు. సో ఒకరి ఫోన్ ఒకరికి వెళ్లకుండా ఇది బాగుంది ఐడియా. నా ఫోన్ లాకర్లో పెట్టేలోపు ఈ అయోధ్య రామ మందిరంలో ఎక్కడి వరకు వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో అక్కడి వరకు మీకు చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియోని చూడండి. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపించే మొత్తం లగేజ్ కౌంటర్స్, సెల్ ఫోన్ కౌంటర్స్ అండి. మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈ అయోధ్య రామ మందిరం ఒక అద్భుతమైన కట్టడం అండి. అసలు చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అంతా. చూడండి, ఆ లైటింగ్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి. నేను ఇంతకుముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉందన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది లోపల. మనం ఏమన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుందండి. ఈ తర్వాత నుంచి మనకి లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో మన మొబైల్ అన్నీ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాతే మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళే ముందు మీరు ఫొటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇది రాముల వారు జన్మించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండరు. ఆ బాలరాముడి విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో, అసలు మాటల్లో వర్ణించలేమండి. చాలా అందంగా ఉంటుంది. ఆ బాలరాముడిని దర్శించుకోండి. మా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగిందనమాట రాముల వారి దర్శనం. ఇప్పుడు బయటకు వచ్చి నా మొబైల్ ఫోన్ తీసుకొని మీకు ఇంకేమన్నా చూపించాలి ప్లేస్లు ఉంటే చూపిస్తున్నాను అనమాట. మనం క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఎడమ చేతి వైపు సుగ్రీవ ఆలయం, అలాగే జానకిరామ ఆలయాలు ఉంటాయండి. అవి మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దర్శించుకుందాం అనుకున్నాం, కానీ ఆ ఆలయంలోనికి ఎందుకు అలౌ చేయట్లేదు ఎవరిని. కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుందంట. రామమందిరం ఆలయం లోపల కూడా నిర్మాణ పనులు ఆగకుండా రాత్రి పగలు జరుగుతూనే ఉన్నాయండి. ఇందాక మీకు సీతా రసోయి పేరుతో 2 ముఖ్య ప్రదేశాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఒకటి చారిత్రక దేవాలయం ఇందాక మీకు చూపించాను. రెండవది ఇటీవల రామమందిర ప్రాంగణంలో ప్రారంభించబడిన కొత్త వంటగది. ఈ వంటగదిలో రామ్లల్లాకు సమర్పించే నైవేద్యం కోసం వంటకాలు తయారు చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ కూడా చేస్తారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వంటగదిలో ప్రతిరోజు 2000 కంటే ఎక్కువ మందికి భోజనం అందుతుంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు చూసామండి, ఇక్కడ వేడివేడిగా కిచిడి అయితే పెడుతున్నారు ప్రసాదం కింద. ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు ఇస్తున్నారనమాట. సో మేము అలాగో బయటకు వెళ్ళి ఏదన్నా టిఫిన్ కానీ భోజనం కానీ చేయాలి, ఇది లేకుండా ఇక్కడ ప్రసాదం తినేసామన్నమాట. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంకా మా ఆటో అతని దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయి మాకు. మేము తిరిగి కాల్ చేస్తే తొందరగా రండి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, మిమ్మల్ని మీ వెహికల్ దగ్గర డ్రాప్ చేసి మేము మా ఇంటికి వెళ్ళాలి అని అన్నారు. సరే అతన్ని ఇబ్బంది పెట్టకూడదని మేము ఫాస్ట్గా ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంతటితో మా అయోధ్య యాత్ర ముగిసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అయోధ్యలో దర్శించుకోవాల్సిన ప్రదేశాలన్నీ దర్శించుకొని ఇప్పుడు మా వెహికల్లో రిటర్న్ వారణాసికి అయితే వెళ్ళిపోతున్నాము. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.